Yeah. Welcome to current affair discussion. December 1 to 9, part 2 to current affairs. Moving to question number 16. సో మన ఇండియాలో ఉన్న సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి సైబర్ థ్రెట్స్కి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ని రీసెంట్గా ఆర్గనైజ్ చేశారు. ఎక్సర్సైజ్ ఏం ఏంటంటే టువర్డ్స్ ప్రిపేరింగ్ ఇండియా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ లీడర్షిప్ టు ట్యాకిల్ evolving threats with advanced cyber defense, incident response capabilities and strategic decision making. Right. మన గవర్నమెంట్ డేటాబేస్ పైన లేకపోతే మన ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ పైన కానీ సైబర్ అటాక్స్ కన్నా జరిగితే వాటిని కౌంటర్ అటాక్ ఎలా చేయాలి, సైబర్ డిఫెన్స్ ఎలా చేయాలి అనే ఆబ్జెక్టివ్తో రైట్ రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్ఎస్సిఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీతో కలిపి ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ని ఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు. ఆ ఎక్సర్సైజ్ నేమే భారత్ ఎన్సిఎక్స్ 2004, భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2004. రైట్. ఈ ఎక్సర్సైజ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఇండియాలో ఎవరైతే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ పరంగా వస్తున్న థ్రెట్స్ గురించి అవగాహన ప్రొవైడ్ చేయడం అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఎలా రెస్పాన్స్ అవ్వాలి అలాంటి థింగ్స్ అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఎక్సర్సైజ్ని ఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు. ఎవరంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇన్ కొలాబరేషన్ విత్ ది రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. ద ఈవెంట్ వాస్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఎక్సర్సైజ్ నేము భారత్ ఎన్సిఎక్స్ 2024. రైట్. దట్స్ ద 16th క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. చైనాలో ఉన్నటువంటి దిస్ మౌంటైన్ షిషపాంగ్మా మౌంటైన్ నేమ్ ఏంటంటే షిషపాంగ్మా. ఈ మౌంట్ని మన ఇండియన్ పర్సనాలిటీ ఫస్ట్ ఇండియన్ పర్సనాలిటీ దీని హైట్ 8,000 మీటర్స్ ప్లస్ ఉంటుంది. దీన్ని ఫస్ట్ టైం మన ఇండియన్ పర్సనాలిటీ రీసెంట్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాడు, ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశారు. ఆయన పేరు అర్జున్ వాజ్పేయి. ఓకే, అర్జున్ వాజ్పేయి ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు సబ్మిట్ సక్సెస్ఫుల్లీ మౌంట్ షిషపాంగ్మా. ఇట్స్ ఇన్ చైనా. ఈయన ఏజ్ జస్ట్ 16 ఇయర్స్ అప్పుడే ఈయన ఎక్స్పెడిషన్ని స్టార్ట్ చేశారు, ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్ ఆల్ దోస్ థింగ్స్ని. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్లోనే 2010లో ఆయన ఏజ్ అబౌట్ 16 ఇయర్స్ 2010లో మౌంట్ ఎవరెస్ట్ని సక్సెస్ఫుల్గా క్లైంబ్ చేసినటువంటి యంగెస్ట్ పర్సన్ అప్పట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. తర్వాత ఈ రికార్డ్ని దిస్ పర్సనాలిటీ బ్రేక్ చేశారు. జోర్డాన్ రొమెరో ఫ్రమ్ అమెరికా అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఓన్లీ. ప్రజెంట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ని సబ్మిట్ చేయడానికి 2 రూట్స్ ఉంటాయి. నార్త్ సైడ్ ఒకటి, సౌత్ సైడ్ ఒకటి. సౌత్ సైడ్ నేపాల్ సైడ్, నార్త్ సైడ్ టిబెట్ అంటే ఇంకా చైనా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఈ సౌత్ సైడ్ సబ్మిట్ చేయాలి అంటే క్లైంబ్ చేయాలి అంటే మినిమం ఏజ్ 16 ఇయర్స్ ఫిక్స్ చేశారు. కాబట్టి సౌత్ సైడ్ క్లైంబ్ చేసి ఈ రికార్డ్ని ఇంకా ఎప్పటికీ బ్రేక్ చేయలేరు ఎవరు కూడా, బికాస్ అప్పుడు పర్మిషన్ ఉంది కాబట్టి 13 ఇయర్స్ పర్సనాలిటీ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు. బట్ నౌ సౌత్ సైడ్ నుంచి సబ్మిట్ చేయాలంటేనే నేపాల్ గవర్నమెంట్ బిలో 16 ఇయర్స్ పీపుల్ని అలో చేయడం లేదు, బికాజ్ డెత్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి మినిమం ఏజ్ లిమిట్ 16 ఫిక్స్ చేశారు. అండ్ ఎనీవే మన ఇండియన్ పర్సనాలిటీ దిస్ గాయ్ టార్గెట్ ఏంటంటే వరల్డ్లో ఇలా 8,000 మీటర్స్ హైట్ ఉన్నటువంటి పీక్స్ 14 ఉన్నాయి. అందులో ఇప్పటికీ 8 కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా రిమైనింగ్ 6 కూడా కంప్లీట్ చేయడమే ఆయన టార్గెట్. ఆయన పేరు అర్జున్ వాజ్పేయి. ఓకే, అర్జున్ వాజ్పేయి. Okay, now coming to the question, if you look at here, who has recently become the first Indian to summit Mount Shishapangma in China? Ekkudundi China-lo. What is the mount name? Shishapangma. Why it is special? First Indian personality to summit that particular mount, and the personality is Arjun Vajpayee. Next question number 18th one. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కరీబియన్ ఐలాండ్స్ని విజిట్ చేశారు.
అండ్ ఆ విజిట్లో భాగంగా ఇండియా క్యారీకోమ్ సెకండ్ ఎడిషన్ జరిగింది. ఇండియా క్యారీకోమ్ సెకండ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే గయానా జార్జ్ టౌన్లో, గయానా జార్జ్ టౌన్. అండ్ ఇట్ వాస్ హోస్టెడ్ బై గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ అండ్ ఇట్ వాస్ చైర్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గ్రెనడా ప్రైమ్ మినిస్టర్ డి మిచెల్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ కరీబియన్ కమ్యూనిటీ. సో సింప్లీ ఈ పర్టికులర్ సమ్మిట్ ఏంటంటే ఇండియా క్యారీకోమ్ సమ్మిట్ ఏంటంటే క్యారీకోమ్ అంటే కరీబియన్ కమ్యూనిటీ. 1973లో లుక్ అట్ ఇయర్ 1973లో కరీబియన్ ఐలాండ్స్లో ఉన్న కంట్రీస్ ఒక 4 కలిపి బార్బడోస్, గయానా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో కలిపి 21 కంట్రీస్, 15 మెంబర్ స్టేట్స్, 6 అసోసియేట్స్తో క్యారీకోమ్ గ్రూప్ని ఫామ్ చేశాయి. క్యారీకోమ్ అంటే కరీబియన్ కమ్యూనిటీ. అండ్ ఈ కంట్రీస్తో రిలేషన్షిప్స్ని స్ట్రెంథెన్ చేసే ఆబ్జెక్టివ్తో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్గా దిస్ కరీబియన్ ఐలాండ్స్ని విజిట్ చేశారు. ఈ విజిట్లో భాగంగా మన నరేంద్ర మోడీ లుక్ అట్ హియర్ PM Modi offered assistance to CARICOM countries in 7 key areas. అంటే మన ఇండియా ఆ కంట్రీస్కి దిస్ 7 key ఏరియాస్లో సపోర్ట్ ఇవ్వబోతుంది. అండ్ ఆ క్యారీకోమ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంటేషన్ చేస్తూ ఆ ఏరియాస్ కూడా హైలైట్ చేసి మాట్లాడారు ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ సి కెపాసిటీ బిల్డింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. లుక్ అట్ హియర్ కెపాసిటీ బిల్డింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్నోవేషన్ టెక్నాలజీ ట్రేడ్, దట్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ట్రేడ్, క్రికెట్ అండ్ కల్చర్, ఓషన్ ఎకానమీ అండ్ మెరైన్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, అండ్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. సో ద థింగ్స్ వీ షుడ్ ఫోకస్. ఇండియా క్యారీకోమ్ సెకండ్ సమ్మిట్, ఫస్ట్ సమ్మిట్ 2019లో ఎక్కడ జరిగిందంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్ the first ever summit which was held in 2019 in America, New York. But second summit గయానా జార్జ్ టౌన్ హోస్ట్ చేసింది. థర్డ్ సమ్మిట్ మన ఇండియా హోస్ట్ అయిపోతుంది. అండ్ క్యారీకోమ్ యొక్క సెక్రటేరియట్ ఎక్కడుందంటే జార్జ్ టౌన్, గయానా. సెక్రటేరియట్ క్యారీకోమ్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, అట్లీస్ట్ మెంబర్ కంట్రీస్ 21. అండ్ 7 key ఏరియాస్లో మన గవర్నమెంట్ కరీబియన్ ఐలాండ్స్కి క్యారీకోమ్స్ కమ్యూనిటీకి సపోర్ట్ ఇవ్వబోతోంది. అండ్ దట్ 7 key ఏరియాస్ ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్నోవేషన్ టెక్నాలజీ ట్రేడ్, కల్చర్ అండ్ క్రికెట్ ఆర్ క్రికెట్ అండ్ కల్చర్, అండ్ ఓషన్ ఎకానమీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. ఓకే రైట్, దట్స్ 18th దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ది కరెక్ట్ పాయింట్స్. లుక్ అట్ హియర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, డికన్ మిచెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రెనడా అండ్ కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ కరీబియన్ కమ్యూనిటీ jointly chaired the second India CARICOM summit in Georgetown, Guyana. That's fine. Next, India and Guyana. It's actually not Guyana, it's a Trinidad and Tobago. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నది మన ఇండియా ఏ కరీబియన్ కంట్రీతో అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి అది. నెక్స్ట్ 2 డోర్నియర్ HAL-228 ఎయిర్క్రాఫ్ట్స్ని were officially commissioned into the Guyana Defence Force Air Corps at the ceremony held at Air Station London, Timehri, Guyana. So A and C correct, B correct చేసి గుర్తుపెట్టుకుంటే. సో దట్స్ సంథింగ్ అబౌట్ 18th question and the 18th question లో పార్టే దట్స్ వన్ రైట్. The points that we need to focus here. India CARICOM Summit, second summit held in Georgetown, Guyana, hosted by President of Guyana. నెక్స్ట్ ఫస్ట్ ఎడిషన్ న్యూయార్క్లో జరిగింది 2019లో. అండ్ దిస్ సెకండ్ సమ్మిట్లో మన ఇండియా 7 key ఏరియాస్లో కరీబియన్ కమ్యూనిటీస్కి సపోర్ట్ ఇవ్వబోతోంది. ఆ 7 key ఏరియాస్ ఇవి: కెపాసిటీ బిల్డింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్నోవేషన్ టెక్నాలజీ ట్రేడ్, కల్చర్ అండ్ క్రికెట్, ఓషన్ ఎకానమీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, మెడిసిన్ అండ్ హెల్త్ కేర్. ఓకే. అండ్ క్యారీకోమ్ సెక్రటేరియట్ ఎక్కడుందంటే జార్జ్ టౌన్, గయానాలోనే ఉంది. ఎక్కడైతే ఈ ఈవెంట్ జరిగిందో దిస్ టైము అక్కడే దీనికి హెడ్ క్వార్టర్ కూడా ఉంది. దట్స్ థింగ్ వీ షుడ్ రిమెంబర్. మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఇన్ఫ్యాక్ట్ హియర్ రైట్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ RBI రీసెంట్గా RBI టు లాంచ్
affordable cloud storage for financial organizations aims to counter dominance of AWS, ఇది అమెజాన్ వాడిది, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గ్లోబల్ క్లౌడ్ రిపోర్ట్, గూగుల్ క్లౌడ్ రిపోర్ట్. సో వాట్ యాక్చువల్లీ దిస్ cloud services, let me explain. Cloud storage services. సో ఫినాన్షియల్ సిస్టంలో ఎస్పెషల్లీ మాట్లాడితే మన ఇండియాలో సో మెనీ బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్కి సో మెనీ కస్టమర్స్ ఉన్నారు, అండ్ మనం మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఏ తీసుకుంటే ఈ పర్సన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లైక్ 1 2 3 4 5 6 అనుకుంటే, అండ్ ఈ అకౌంట్ నెంబర్ యొక్క పాస్వర్డ్ సమ్ లైక్ 78910 అనుకుంటే, అండర్స్టాండింగ్ పర్పస్ ఈ డేటా మొత్తం వెరీ సెక్యూర్డ్ మేనర్లో ఎన్క్రిప్టెడ్ డేటాతో క్లౌడ్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో DBMS క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్లో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్లౌడ్ సర్వీసెస్ని మన ఇండియాలో ఉన్నటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే, వీటిని స్టోరేజ్ చేయడం కోసము, డేటా మొత్తాన్ని స్టోరేజ్ చేయడం కోసము క్లౌడ్ సర్వీసెస్ని ఎవరు డామినెన్స్ ఉందంటే మార్కెట్లో ప్రజెంట్ ఈ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్, అమెజాన్ AWS, ఈ మూడు కూడా ఫారిన్ కంపెనీసే. మన ఇండియాలో ఇండియన్ IT కంపెనీస్ చేత క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేసేలా, అంటే మన సోవరెనిటీ, మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా విత్ ఇన్ ఇండియా. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. RBI's ప్రాజెక్ట్ అలైన్స్ విత్ ఎఫర్ట్స్ టు లోకలైజ్ పేమెంట్స్ అండ్ ఫినాన్షియల్ డేటా. జరిగే పేమెంట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఇండియాలోనే, అండ్ ఫినాన్షియల్ డేటా అంతా కూడా విత్ ఇన్ ఇండియాలోనే ఉండేలా ఎన్డ్యూరింగ్ కాంప్లైన్స్ విత్ ది ఇండియాస్ డేటా సోవరెనిటీ రిక్వైర్మెంట్స్. సో ఈ డేటా మొత్తం విత్ ఇన్ ఇండియాలో ఇండియన్ కంపెనీస్ మెయింటైన్ చేస్తే మనకు లాంగ్ రన్లో కూడా ఎటువంటి థ్రెట్ ఉండదు కదా. సో అందుకని మన ఓన్ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ అయిన ఇఫ్తాస్, ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసము అసెట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి దాదాపు 23,000 కోట్లు, 229.74 దిస్ మెనీ క్రోర్స్ ఆఫ్ మనీ సెంట్రల్ బ్యాంక్ ప్రొవైడ్ చేయబోతుంది ఇనిషియల్గా. అండ్ మన ఇండియన్ IT కంపెనీస్కి మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేసేలా, అండ్ దిస్ డేటా సెంటర్స్ని 2 సిటీస్లో ముంబై హైదరాబాద్లో సెటప్ చేయబోతున్నారు. అండ్ ప్రెజెంట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, $8.3 బిలియన్. నెక్స్ట్ 4 ఇయర్స్లోనే 3 times అవ్వచ్చు, దట్ ఈస్ 8 నుంచి $24 బిలియన్. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. ఓకే, నెక్స్ట్ థింగ్, వాట్ ఈస్ క్లౌడ్ సర్వీస్ అంటే, లుక్ అట్ హియర్. ఏ క్లౌడ్ సర్వీస్ రెఫర్స్ టు ది డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సోర్సెస్ లైక్ స్టోరేజ్, ఇందాక చెప్పినట్టు ఆ స్టోరేజ్ చేసిన డేటాని ప్రాసెసింగ్ చేయడం, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ ఫర్ ద ఇంటర్నెట్, రాదర్ దాన్ యూజింగ్ లోకల్ సర్వర్స్ ఆర్ పర్సనల్ డివైజెస్. క్లౌడ్ సర్వీసెస్ ఎనేబుల్ ఇండివిజువల్స్ అండ్ బిజినెస్, ఒక ఇండివిజువల్ అయినా ఒక బిజినెస్ అయినా టు యాక్సెస్ అండ్ యూజ్ టెక్నాలజీ రిసోర్సెస్ అండ్ డిమాండ్ వితౌట్ నీడింగ్ టు ఓన్ ఆర్ మేనేజ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనమే ఒక కంపెనీ నడుపుతున్నాం అనుకుందాం, ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ డేటా, మనకు కావాల్సిన కంపెనీ డెవలప్మెంట్ కావాల్సినటువంటి మొత్తం కేస్ స్టడీస్ డేటా అంతా కూడా క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేసామనుకుందాం. ఆ క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేయడం కోసము కావాల్సిన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. బట్ మన డేటాని వాడు క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తున్నందుకు గాను మనం వాడికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన ఓన్ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్మెంట్ కోసమే ఈ క్వశ్చన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఎవరంటే RBI యొక్క సబ్సిడరీ ఇఫ్తాస్. అండ్ ఎక్కడ వీటిని సెటప్ చేయబోతున్నారంటే ముంబై, హైదరాబాద్లో. ఓకే, దట్స్ అ 20th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 21. అండ్ రిమెంబర్ ద మార్కెట్ వాల్యూ ఆల్సో. ప్రెసెంట్ $8 బిలియన్ ఉంది, 8.3, 28 కల్లా $24 బిలియన్ అవ్వచ్చు ఎక్స్పెక్టేషన్. రైట్, నెక్స్ట్ 21st క్వశ్చన్. కో-లెండింగ్ అంటే బ్యాంక్, NBFC కలిపి లోన్ ఆఫర్ చేస్తాయి. ఇక్కడ బ్యాంక్ SBI, NBFC, ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్. దిస్ వన్, ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్. ముతూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, SBI రెండు కో-లెండింగ్ ద్వారా
కేరళ బేస్డ్ కొచ్చి బేస్డ్ దిస్ ఆర్గనైజేషన్కి ఎస్బీఐ 500 crores డిఫరెంట్ ఫేసెస్లో ఒక్కో ఫేస్లో 100 crores ప్రొవైడ్ చేస్తూ ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా లో ఇంట్రెస్ట్ రేట్కి పబ్లిక్కి లోన్స్ ఆఫర్ చేయబోతున్నారు. ఏ ఎన్బిఎఫ్సి, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్, ఏ బ్యాంక్తో ఎస్బీఐతో టైప్ అయ్యి కో లెండింగ్ అగ్రిమెంట్. ఓకే రైట్, దట్స్ 21st క్వశ్చన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. పినాకా వెపన్ సిస్టమ్ని మన ఇండియా ఆర్మేనియాకి ఎక్స్పోర్ట్ చేసింది. ఈ పినాకా వెపన్ సిస్టమ్ ఏంటంటే ఇదే పినాకా వెపన్ సిస్టమ్. ఈ వెహికల్ పైన దీన్ని ఇన్బుల్డ్ చేశారు. రాకెట్ని లాంచెస్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు, రాకెట్ లాంచర్స్ని. అండ్ ఈ పినాకా వెపనరీ సిస్టమ్ ద్వారా రాకెట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ లుక్ అట్ ఇయర్ పినాకా MK1 రేంజ్ 48 kilometers నుంచి పినాకా MK3 120 kilometers వరకు సర్ఫేస్ టు సర్ఫేస్ ఆర్ సర్ఫేస్ టు ఎయిర్లో ఉన్నటువంటి టార్గెట్స్ని హిట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. సింప్లీ పినాకా రాకెట్ లాంచర్ పినాకా వెపన్ సిస్టమ్ యొక్క రేంజ్ 48 kilometers నుంచి 90 ప్రెజెంట్ ఉన్నది అండ్ 120 kilometers డెవలప్మెంట్లో ఉంది. ఓకే, విత్ ఇన్ జస్ట్ 44 secondsలోనే 12 హై ఎక్స్ప్లోజివ్స్ని లాంచ్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఈ పినాకా వెపన్ సిస్టమ్కి. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే నాగ్పూర్లో ఉన్న ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అండ్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్. ఇది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. వీళ్ళు దిస్ కంపెనీ కలిపి కంబైన్డ్గా దీన్ని డెవలప్ చేశారు, మ్యానుఫ్యాక్చర్ చేశారు. బట్ డిజైన్ అంతా కూడా డిఆర్డిఓ ల్యాబొరేటరీ. మన ఇండియా నుంచి ఇలా డిఫెన్స్ వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్లో టాప్ 3 ఏంటంటే ఫస్ట్ అమెరికా, దెన్ ఫ్రాన్స్, ఇప్పుడు ఇది ఆర్మేనియా థర్డ్. ఆర్మేనియా 2000 కోట్లకు వాల్యూ చేసే కాంట్రాక్ట్ని మన ఇండియన్ కంపెనీస్తో కుదుర్చుకుంది. అండ్ ఆ కాంట్రాక్ట్లో భాగంగానే ఇప్పుడు ఈ పినాకా వెపన్ సిస్టమ్ డెలివరీ చేసాం. అండ్ ఆర్మేనియా క్యాపిటల్ ఎరివన్. ఓకే రైట్. సింప్లీ 22nd క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. ఇండియా రీసెంట్గా పినాకా వెపన్ సిస్టమ్ని ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసిందంటే ఆర్మేనియాకి. అండ్ దిస్ పర్టికులర్ వెపన్ సిస్టమ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్ నాగపూర్లో ఉన్నటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, ఇది ప్రైవేట్ కంపెనీ. మునిషన్స్ ఇండియా లిమిటెడ్, దీన్ని డిజైన్ చేసింది మాత్రం డిఆర్డిఓ ల్యాబొరేటరీ, ARDA, దట్ ఈస్ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్గా మన ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తున్న డిఫెన్స్ వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్న టాప్ 3 కంట్రీస్ అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా. ఆర్మేనియా క్యాపిటల్ ఎరివన్. అండ్ పినాకా వెపనరీ సిస్టమ్ని కార్గిల్ వార్లో కూడా మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేసింది టు న్యూట్రలైజ్ పాకిస్తానీ ఆర్మీ పొజిషన్స్. అండ్ దిస్ పినాకా రేంజ్ 48 kilometers నుంచి 190 kilometers వరకు ఆల్రెడీ ఉంది, 120 kilometers డెవలప్మెంట్లో ఉంది. దట్స్ అ థింగ్. అండ్ పినాకా దట్స్ వాట్ ఈ పినాకా అనే నేము ద మిసైల్ పినాకా MBRL మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద హిందూ గాడ్ శివ డివైన్ బో. ఈవెన్ రామాయణంలో కూడా సీతా స్వయంవరంలో రాముడు శివుడి యొక్క ధనస్సుని విల్లుని ఎక్కువ పెడతారు కదా, ఆ ధనస్సు నేమ్ కూడా పినాకానే, శివుడి యొక్క ధనస్సు అది. అండ్ ఆ ధనస్సుని యూజ్ చేయాలంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ యూజ్ చేయలేరు. ఆయన ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు కాబట్టి రాముడు ఆ రోజు అంత పవర్ఫుల్ లాంటి వెపన్ అని చెప్పి రిప్రజెంటేషన్ కోసం ఈ నేమ్ పెట్టారు. ఓకే రైట్. సో పినాకా రేంజ్ 48 kilometers నుంచి 120 kilometers. అండ్ ఏ నేషన్ సేల్ చేసామంటే ఆర్మేనియాకి. దట్స్ అ థింగ్ వీ షుడ్ రిమెంబర్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీస్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అండ్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్, ఇది CPS, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. రైట్, దట్స్ this particular question. 22nd, look at here. To which country the first batch of the Indian manufactured and the most indigenously developed Pinaka multi-barrel rocket launchers were recently exported? To the Armenia. Next, 23rd question. ఇది ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి సంవిధాన్ దివస్ November 26, దాన్ని నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటాము. అండ్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసి 75 years కంప్లీట్ అయింది. అండ్ ఏ థీమ్తో దిస్ డేని సెలబ్రేట్ చేశామంటే హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్, హెచ్ఎస్ హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్, హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్.
నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ రాసినటువంటి పర్సనాలిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125th బర్త్ యానివర్సరీ 2015లో. అండ్ ఆ ఇయర్ బేస్ చేసుకొని అప్పటి వరకు November 26ని లా డేగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. దాన్ని నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా 2015లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసాం. అండ్ ఇప్పుడు 2024లో ఉన్నాం. 2015ని కూడా ఇంక్లూడ్ చేస్తే దిస్ ఇస్ ద 10th నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. ఓకే, 15 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి 10th వన్. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ డే, దట్స్ వాట్ ఐ ఆల్రెడీ సైడ్, 26 November 2015. అండ్ సమ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీ ఆల్రెడీ నో అవర్ ఇండియన్ ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. ఆయన December 11, 1946 అపాయింట్ అయ్యారు. ఆయనకన్నా ముందు ప్రొవిజనల్ ప్రెసిడెంట్గా అప్పటి పార్లమెంట్లో ఓల్డెస్ట్ పర్సన్ అయిన సచ్చిదానంద సిన్హాని ఫస్ట్ ప్రొవిజనల్ ప్రెసిడెంట్. ఆయన జస్ట్ 2 days మాత్రమే, December 9th, 10th ఉన్నారు. అండ్ 11th రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. ఓకే, ఇది మనం ఎప్పుడు చూసి ఉండము. సచ్చిదానంద సిన్హా గురించి ఈజ్ ద ఫస్ట్ ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ పర్మనెంట్, ప్రొవిజనల్ ప్రెసిడెంట్. ఓల్డెస్ట్ పర్సన్ ఆఫ్ దట్ పార్లమెంట్ ఆన్ దట్ డే ఎలెక్టెడ్ యాజ్ ది ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఫర్ జస్ట్ 2 days. అండ్ నెక్స్ట్ 2 days తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే అప్పటి నుంచి 1946 December 11 నుంచి పార్లమెంట్ మన కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ చేస్తే ఈ పర్మనెంట్ చైర్మన్ ఫామ్ అయిన తర్వాత ఒక కమిటీ వేసి, అండ్ ఆ కమిటీకి హెడ్గా అంబేద్కర్ 2 years 11 months 18 days పట్టింది మన కాన్స్టిట్యూషన్ రాయడానికి. వరల్డ్లోనే లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషను. అండ్ look at here, Indian constitution is one of the longest constitutions in the world and is the only constitution that was handwritten in 2 languages, English and Hindi. Okay, and మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ అయితే దిస్ మెనీ వర్డ్స్ ఉన్నాయి, 1,46,385 వర్డ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 448, నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ 12 ఉన్నాయి. అదే కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు చూస్తే 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, దిస్ మెనీ వర్డ్స్ ఉండేవి, 1,17,000. ఇప్పుడు ఆర్టికల్స్ పెరిగాయి, 448, షెడ్యూల్స్ 12 అయ్యాయి, అండ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ 146,385 వర్డ్స్ అయ్యాయి. వరల్డ్లోనే షార్టెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ మొనాకోది విత్ దిస్ మెనీ వర్డ్స్ 3814. వెరస్ మన ఇండియా లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది, అంటే పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 26th November 1949. నెక్స్ట్ ఇయర్ January 26th ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన డేట్ని, ఎఫెక్టివ్ అయిన డేట్ని రిపబ్లిక్ డేగా, దాన్ని అడాప్ట్ చేసుకున్న డేట్ని కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, దట్స్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లుక్ అట్ హియర్, నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఆల్సో నోన్ as what? సంవిధాన్ దివస్ is annually observed across India on 26th November. Marks the how manyth anniversary of adopting the Constitution of India? That is 75th anniversary. That's our 23rd question. Next move to question number 24th. India and even world lo first time all women's unde bus stop ni, bus stop in the sense bus depot ni ఒక సిటీలో రీసెంట్గా లాంచ్ చేశారు. దట్ ఈస్ విత్ అ నేమ్ కాల్డ్ సఖీ డిపోట్. ఎక్కడంటే న్యూ ఢిల్లీలో. వరల్డ్స్ ఫస్ట్ ఆల్ ఉమెన్ బస్ డిపో విత్ అ నేమ్ సఖీ డిపో, ఇక్కడ న్యూ ఢిల్లీలో. దట్స్ 24th క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషను, ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషను ఇనాగురల్ ఫస్ట్ టైము ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ ర్యాంకింగ్స్, అంటే సైన్స్ పరంగా వరల్డ్లో ఉన్న యూనివర్సిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఓన్లీ సైన్స్ రిలేటెడ్ థింగ్స్కి కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ చేస్తున్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రికగ్నైజ్ చేస్తూ ప్రజెంట్ చేసినటువంటి ఫస్ట్ ఎవర్ ర్యాంకింగ్స్ ఇవి. దీంట్లో వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో MIT ఉంది, అమెరికాలో ఉంటుంది. ఇది మసాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికాలో ఉంది. వెరస్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో అన్నా యూనివర్సిటీ ఉంది, తమిళనాడు నుంచి. సింప్లీ క్వశ్చన్ ర్యాంకింగ్ దీనికి సంబంధించి సైన్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ మన ఇండియాలో టాప్ 5 చూస్తే అన్నా యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, దట్ ఈస్ వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్,
సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్యాక్ట్ టాప్ 3 తమిళనాడు నుంచే ఉన్నాయి. వెరాస్ దిస్ వన్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ 4th ప్లేస్లో, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 5th ప్లేస్లో. ఇవి ఇండియాలో టాప్ 5, బట్ వరల్డ్లో వాటి ర్యాంకు అంటే బిలో 50 ఒకటే ఉంది, అన్నా యూనివర్సిటీ. రిమైనింగ్ అన్నీ కూడా 65, 84, 92, 98 రెస్పెక్టివ్ స్కోర్స్ ఇవి. చెన్నై, వేలూర్, కట్టన్, కొలాథూర్. సో ఓవరాల్ ఫస్ట్ 3 ఫ్రమ్ తమిళనాడు, 1 ఫ్రమ్ భువనేశ్వర్, 1 more ఫ్రమ్ న్యూ ఢిల్లీ, రైట్. అండ్ ఈ ర్యాంకింగ్లో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ అన్ని కంట్రీస్ నుంచి రిప్రజెంటేషన్ చూస్తే మన ఇండియా నుంచి ఎక్కువ ఉన్నాయి, 65 యూనివర్సిటీస్ ఉన్నాయి దిస్ ర్యాంకింగ్లో. అండ్ వరల్డ్లో టాప్ 5 ఇవి వరల్డ్లో టాప్ 5. ఒక 3rd ప్లేస్ తప్ప రిమైనింగ్ అన్ని అమెరికా నుంచే ఉన్నాయి. ఇఫ్ యు లుక్ అట్ హియర్, MIT, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, దిస్ ఇస్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ NUS, CIT కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డ్యూక్ యూనివర్సిటీ. ఓకే, ఇవి వరల్డ్లో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్. అండ్ ఈ ర్యాంకింగ్ ప్రిపేర్ చేయడం కోసము 3 మెయిన్ ఏరియాస్ ఏంటి అంటే ఇన్పుట్, కాలేజ్ ఫండింగ్ ఎలా ఉంది, ప్రాసెస్, ప్రాజెక్ట్స్ యొక్క సక్సెస్ ఎలా ఉంది, దెన్ అవుట్పుట్, పబ్లికేషన్స్, రీసెర్చ్ అన్నీ కూడా వెయిటేజ్ ఇస్తూ ఈ ర్యాంకింగ్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎవర్ సచ్ కైండ్ ఆఫ్ ర్యాంకింగ్. అండ్ ఇండియా నుంచి మొత్తం ఆల్ యూనివర్సిటీస్లో మన ఇండియా నుంచి 65 ఉన్నాయి. అండ్ టాప్ 10లో మనం ఒకటి కూడా లేవు, బట్ ఓవరాల్గా 65 ఉన్నాయి. అండ్ వరల్డ్లో టాప్ 5లో 4 అమెరికా నుంచి ఉన్నాయి. 3rd నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఫస్ట్ MIT, నెక్స్ట్ స్టాన్ఫోర్డ్, నెక్స్ట్ NUS, నెక్స్ట్ CIT కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ ఫైనల్లీ డ్యూక్ యూనివర్సిటీ. ఓకే, దట్స్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. See here, which of the following points are correct with respect to the Times Higher Education inaugural interdisciplinary science rankings? Newark based MIT has secured the first spot in the rankings with an overall score of this month. That's the correct only. Anna University, Chennai, Tamil Nadu has topped among all Indian universities. Yes, that's also overall 42nd worldwide, but India lo first place. India with 65, not 45, 65 universities has emerged as the most represented country. Yes, A and B correct. C correct chesi gurtu pettukunte 65. That's a 25th question. Next, 26th. Chief Minister, new Chief Minister for Jharkhand State, Hemant Soren, A State, Jharkhand. ఎన్నో చీఫ్ మినిస్టర్, 14th చీఫ్ మినిస్టర్, ఈయన 4th టైం చీఫ్ మినిస్టర్. అండ్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ సంతోష్ కుమార్ గాంగ్వార్. ఓకే, సో యూ షుడ్ రిమెంబర్ సంతోష్ కుమార్ గాంగ్వార్, గవర్నర్ ఆఫ్ జార్ఖండ్, స్టేట్ జార్ఖండ్, చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్, 14th చీఫ్ మినిస్టర్. జార్ఖండ్ ఫామ్ అయింది 2001 ఇయర్లో, అండ్ 2024కి 14 చీఫ్ మినిస్టర్ నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత అన్స్టేబుల్గా ఉందో అక్కడ పొలిటికల్ సిస్టమ్. ఓకే, రైట్. 4th టైము 14th చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ జార్ఖండ్కి, సంతోష్ గాంగ్వార్ ఈజ్ గవర్నర్. నెక్స్ట్, సిమెంట్ ఇండస్ట్రీలో కూడా సిమెంట్ కన్స్ట్రక్షన్, కాంక్రీట్లో కట్టారు, సిమెంట్, కాంక్రీట్ అండ్ బిల్డింగ్, ఈ ఇండస్ట్రీస్లో కూడా కార్బన్స్ని ఎమిట్ చేయడం తగ్గించి మ్యానుఫ్యాక్చరింగ్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, కాంక్రీట్లో కానీ. సో ఇండియా పెట్టుకున్న టార్గెట్ నెట్ జీరో ఎమిషన్స్ 2070కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఢిల్లీలో నేషనల్ NCB, నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ సిమెంట్, కాంక్రీట్ అండ్ బిల్డింగ్ రీసెంట్గా ఢిల్లీలో జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో ఈ ఇండస్ట్రీకి, సిమెంట్ ఇండస్ట్రీకి ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేసిన పర్సనాలిటీ HC విశ్వేశ్వరయ్య. దిస్ గై డాక్టర్ HC విశ్వేశ్వరయ్యకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. దట్స్ అ క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లీ 18th edition of NCB ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ సిమెంట్, కాంక్రీట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. అండ్ దిస్ ఈవెంట్ ఎస్పెషల్లీ విత్ దిస్ థీమ్, సిమెంట్ ద నెట్ జీరో ఫ్యూచర్, సిమెంట్ ద నెట్ జీరో ఫ్యూచర్. ఈ సిమెంట్ ఇండస్ట్రీకి ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ చేసిన HC విశ్వేశ్వరయ్యని హానర్ చేయడం జరిగింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో. దట్స్ అ 27th క్వశ్చన్. నెక్స్ట్ 28th ఎక్సైజ్ నేము సిన్బాక్స్. ఇండియాకి, కంబోడియాకి ఫస్ట్ ఎడిషను, ఇనాగరల్ ఎడిషను జరిగిన లొకేషను పూణే, మహారాష్ట్ర. ఎనీవే, దిస్ ఈస్ ద part 2 అండ్ రిమైనింగ్ another 15 questions ఉన్నాయి. We'll complete in part 3. Thank you. Right. And take care too.